నా పేరు ఏవివిఎస్ భుజంగరావు. నేను హైకోర్టు అడ్వకేట్ని. గత 30 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి అఫీషియల్ లీగల్ అడ్వైజర్ ఇన్ ఇండియా. మా దృష్టికి వచ్చింది ఏంటంటే, ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఫేక్ అని, పాకిస్తానీ మేనేజ్మెంట్తో కూడుకుందని దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది అబ్రాడ్ మెడికల్ అడ్మిషన్స్ చేసే కన్సల్టెన్సీస్, ఏజెన్సీస్ అండ్ సమ్ పర్సన్స్ ఆల్సో. నిజానికి ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ నేను పరిశీలించడం జరిగింది. అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ కిర్గిస్తాన్ రిపబ్లిక్ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి వీళ్ళు ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ ముఖ్యంగా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ అక్కడ మెడికల్ కోర్సెస్ నడుపుతోంది. భారతీయ విద్యార్థులందరూ ధైర్యంగా చదువుకోవచ్చు. ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గుర్తింపు పొందిన యూనివర్సిటీ. అదేవిధంగా వివిధ దేశాల యొక్క హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గుర్తింపు కూడా ఈ కాలేజీకి ఉంది. ఈ యూనివర్సిటీ ఒక ఇండియన్ సిటిజన్ మేనేజ్మెంట్ తోటి నడుస్తుంది. ఈ ఇండియన్ సిటిజన్ ఆ కాలేజీకి ఓనరు. సో ఈ కాలేజీకి సంబంధించి పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ లేదా పాకిస్తాన్ సిటిజన్కి కానీ ఎటువంటి సంబంధం లేదు ఈ మేనేజ్మెంట్లో. ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువుకున్నారు, వాళ్ళు పాస్ అయ్యారు. కొన్ని బ్యాచెస్ కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా FMG క్లియర్ చేశారు. ప్రజెంట్ ఈ డాక్టర్స్ అందరూ కూడా ఇండియా నలుమూలలా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ గురించి ఎవరైనా ఫాల్స్ గా ప్రాపగండ చేసినట్లయితే మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఆ కన్సల్టెన్సీస్ మీద కానీ లేదా ఏజెన్సీస్ మీద కానీ పర్సన్స్ మీద కానీ ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అది కాలేజ్ జ్యూరిస్డిక్షన్ కిర్గిస్తాన్లో కానీ అదేవిధంగా ఇండియాలో కానీ మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. వారి మీద లీగల్ కేసెస్ పెడతాము, లీగల్ నోటీస్ ఇస్తాము. కాబట్టి ఈ అవిసినా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ మీద ఎవరైనా ఏజెన్సీస్ కానీ కన్సల్టెన్సీస్ కానీ పర్సన్స్ కానీ ఎవరైనా తప్పుడుగా ప్రచారం చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టినా, వ్యతిరేకంగా ఎటువంటి పోస్టింగ్ చేసినా సరే ఏ సోషల్ మీడియాలో కూడా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని పడతాయి. మేము తీసుకునే చట్టరీత్యా చర్యలకు వారే బాధ్యులవుతారు.